హా మమ్మీ చెప్పు. ఏం చేస్తున్నావు? టీవీలో భక్తి ప్రవచనాలు వింటున్నాను. ఎప్పుడు చూసినా భక్తి ప్రవచనాలేనా? అప్పుడప్పుడు సినిమాలు కూడా చూడవే. సరే మమ్మీ, అయితే అన్నమయ్య సినిమా పెట్టుకొని చూస్తాను. ఇదో పిచ్చిది. సరే, మేము రేపు ఈవినింగ్ కల్లా వస్తాం. డోర్ లాక్ చేసుకొని తినేసి జాగ్రత్తగా పడుకో. ఇంట్లో ఎవరు లేరు కదా, నా బాయ్ ఫ్రెండ్ కాల్ చేసి రమ్మని చెప్తా. హలో, ఎవరు? నీ అమ్మమ్మని. చెప్పమ్మమ్మా, ఈ టైంలో కాల్ చేసావు? ఒరేయ్, అమ్మమ్మని కాదురా, నేను నీ గర్ల్ ఫ్రెండ్ బే. చెప్పు బేబీ, నిద్రలో చూసుకోలేదు. ఇంట్లో అమ్మ నాన్న ఎవ్వరూ లేరు, పైగా భయంగా కూడా ఉంది. నువ్వు వస్తావా? అయ్యో, భయపడకు బేబీ. డోర్లు రెండు మూసుకొని లాక్ వేసుకొని విభూతి పెట్టు. అది కాదు, ఆకలిగా కూడా ఉంది. ఏమైనా తీసుకొని వస్తావా ఫుడ్? దానికి నేను రావడం ఎందుకు? స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ పెడితే వాళ్ళే తెచ్చిస్తారుగా. అసలు నీకుందా? ఏంటిది బేబీ? ఇప్పుడు నువ్వు వస్తున్నావు రావా? సారీ బేబీ, ఫుల్ నిద్రలో ఉన్నా. మార్నింగ్ కలుస్తా, బాయ్. యూస్లెస్ ఫెలో. ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందనే తెలిసి ఇంకొక బాయ్ ఫ్రెండ్ని మెయింటైన్ చేస్తాను. ఆ ఎదవకు కాల్ చేద్దాం. హలో హలో బేబీ. హలో బేబీ. అమ్మ నాన్న ఊరెళ్ళారు, ఇంట్లో ఎవ్వరు లేరు, భయంగా ఉంది. నువ్వు వస్తావా? అవునా? సరే, కళ్ళు మూసుకో. సరే బేబీ. ఇప్పుడు కళ్ళు తెరు. ఇంత ఫాస్ట్గా ఎలా వచ్చావు? ఇంట్లో ఎవరు లేరన్నావుగా, ఏదైతే అవుద్దని జెట్ స్పీడ్లో వచ్చేసా. అవునా, వీడు బాగా కరువులో ఉన్నట్టున్నాడు. సరేదా, టీవీ చూద్దాం. ఇదేంటిది, టీవీ చూద్దామంటుంది. అయినా రాగానే మొదలు పెడితే బాగోదుగా. బేబీ, ఏం చూద్దాం? ఏదైనా రొమాంటిక్ మూవీ పెట్టు. రొమాంటిక్కా? చిన్నగా ఇంటిస్తున్నట్టుంది, ఏదో చేసి. టైటానిక్ మూవీ చూద్దాం. బేబీ, నీకు అలా పెయింటింగ్ చేయడం వచ్చా? చిన్నప్పుడు స్కూల్లో డ్రాయింగ్ క్లాస్ ఎగ్గొట్టుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదు. సారీ బేబీ, రాదు. వేస్ట్ ఫెల్లో. ఇప్పుడు వీడేసిన బొమ్మ ఏదో ఒలింపిక్స్ పంపించినట్టు రాదంట. రాదు ఎదవా. సరే బేబీ. బేబీ, నీకు కార్ ఉందా? ఇలాంటి సిచ్యుయేషన్ వస్తుందని తెలిస్తే చిన్నప్పటి నుంచి దొబ్బేసిన మా తాత ఫంక్షన్ డబ్బులతో కారన్నా కొనేవాడిని. సారీ బేబీ, లేదు. ఓరి దేవుడా, ఇంకెన్ని హింట్లు ఇవ్వాలరా నేను నీకు. సరే బేబీ. సరే, ఇదే మంచి సీన్. ఇంకాసేపు ఆగితే షిప్ మునిగిపోయాక ఏడవం తప్ప ఇంకేముండదు. చిన్నగా టచ్ చేసి చూద్దాం. ఎవరు లేరన్నావుగా, బెల్ కొడుతుండే ఎవరు? కళ్ళు మింగాయా? నేను నీతో పాటే ఉన్నా కదా, నాకేం తెలుసు? అదేంటి అంత మాట అన్నావు? సారీ బేబీ, ఏదో టెన్షన్లో అలా అనేసా. నువ్వు వెళ్ళి దాక్కో, నేను చూసొస్తా. వెళ్ళు. సరే. వామ్మో, ఈ టైంలో ఎవరు వచ్చారు? బేబీ సర్ప్రైజ్. ఏంటి బేబీ, రానన్నావు కదా, ఎందుకు వచ్చావు? ఒక్కదానివే భయంగా ఉందన్నావు కదా, అందుకే బైక్ వేసుకొచ్చేసా. ఇప్పుడు ఏం భయం లేదు బేబీ, నువ్వు వెళ్ళిపో. ఇప్పుడు నాకు భయంగా ఉంది. మీ వీధి కుక్కలన్నీ నా వెంట పడ్డాయి. కొంచెం ఉంటే వాటికి బోన్లెస్ బిర్యానీ అయిపోయేవాడిని. అవును, ఈ చెప్పులెవరి బేబీ? అది మా ఇంటి పక్కన బుట్టోడివి. మార్నింగ్ వచ్చి ఇక్కడే మర్చిపోయినట్టున్నాడు. సైజ్ ఏంటి ఇంత పెద్దగా ఉన్నాయి? వాడి కాళ్ళు కొంచెం పెద్దగా ఉంటాయిలే. ఓ అలాగా. సరే బేబీ, లోపలికి వెళ్దాం. ఒక 2 minutes బేబీ, ఇప్పుడే వస్తా, ఇక్కడే ఉండు. అవునా, దేనికి? వాష్రూమ్కి వెళ్ళేసి వస్తాను. సరే బేబీ, వెళ్ళిరా. అవును, వాష్రూమ్కి వెళ్ళాలంటే లోపల బాత్రూమ్ డోర్ వేసుకుంటే సరిపోదు కదా, నన్ను బయట పెట్టి డోర్ వేయడం ఏంటి?
ఏంటో పిచ్చిది. బేబీ మా అన్నయ్య వచ్చాడు. దున్నపోతు ప్యాంటు షర్ట్ వేసినట్టున్నాడు. వాడు మీ అన్నయ్య ఏంటి? అది పిన్ని కొడుకులే. ఓ అవునా? అయినా నీకు పిన్ని లేదుగా? బాబాయ్ కొడుకు. సరే ఇప్పుడు ఏం చేద్దాం? ఒక పని చేద్దాం. పని చేయకుండానే వచ్చి చచ్చాడుగా. ఆ పని కాదు. నేను ఎలాగో అలా మేనేజ్ చేసి బెడ్రూమ్ లో కానీ కిచెన్ లో కానీ తీసుకెళ్ళిపోతా. నువ్వు కనిపించకుండా వెళ్ళిపో. ఎలా మేనేజ్ చేస్తావు? ఇప్పుడు నేను మేనేజ్ చేయట్లే అలాగే. ఏంటి బేబీ ఇంత లేట్ అయింది? అది వాష్రూమ్ లో కరెంట్ పోయింది. ఓ అలానా? సరే పద. ఏంటి బేబీ డోర్ లాక్ చేయకుండా వెళ్ళిపోతున్నావు? అసలే దొంగలు పడతారు. వీడేంటి లాక్ తీసుకో. వేస్తున్నాడు? వద్దులే, నీ దగ్గర ఉంటే పోగొడతావు. నేనే దాపెడతాను. పద. ఇప్పుడు ఏం చేయాలరా బాబు? ఏం చేస్తున్నారు వీళ్ళు? నువ్వేం భయపడకు బేబీ, నేను వచ్చేసానుగా. ఇదేంటి నాలవరని బేబీ అంటున్నాడు? ఏం చేద్దాం? నీ ఇష్టం బేబీ. ఇది కూడా వాడిని బేబీ అంటుంది. టీవీ చూద్దాం. నీకు భయంగా ఉందన్నావు కదా, దేవుళ్ళు సినిమా చూద్దాం. వీడేంటి ఇటు చూస్తున్నాడు? రావే. వీడు తింగరాడు. బేబీ ఇప్పుడే వస్తాను, నువ్వు టీవీ చూస్తుండు. ఎక్కడికి బేబీ? వాటర్ తాగేసి వస్తాను. రావే చెప్. సరే వెళ్ళిరా. బేబీ వాడు కీస్ జోబులో పెట్టుకున్నాడు. అది సరే కానీ వాడెందుకు నేను బేబీ అని పిలుస్తున్నాడు? అది మా ఇంట్లో అందరూ బేబీ అని పిలుస్తారు. మరి నువ్వెందుకు వాడిని బేబీ అంటున్నావు? అది వాడి పేరు బెత్తం భాస్కర్. షార్ట్ కట్ లో బేబీ అని పిలుస్తారు. ఏదో తేడాగుందే, నమ్మొచ్చా? వామ్మో, ప్రేమిస్తున్నప్పుడు ఇంత అనుమానిస్తున్నావు, ఇంకా పెళ్ళైతే ఇంకెంత అనుమానిస్తావు. నువ్వు నాకొద్దు, బ్రేకప్. బేబీ బేబీ అది కాదు బేబీ, పోరా. ఏదో క్యాషువల్ కన్నా. సారీ. క్యాషువల్ కన్నా అయితే ఓకే కానీ బేబీ నువ్వు ఇక్కడే ఉండు, వాడికి కనిపించకుండా. నేను మళ్ళీ వస్తా. ఈ చేంజ్ ఓవర్ ఏంటి? దా బేబీ కూర్చో, మంచి సాంగ్ వస్తుంది. వీడేంటి తిరునాళ్ళ తప్పిపోయిన చిన్న పిల్లోట్లా ఏడుస్తున్నాడు? ఎందుకు బేబీ ఏడుస్తున్నావు? మా అమ్మ నాన్న గుర్తొచ్చారు. వాళ్ళు బ్రతికే ఉన్నారు కదా, అందుకే గుర్తొచ్చి ఏడుస్తున్నా. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఎలా మేనేజ్ చేయాలో ఏంటో. ఇంట్లో వాళ్ళని వదిలేసి వచ్చాను. ఐడియా. బేబీ ఎంతసేపు అని చెప్పి టీవీ చూస్తాం? ఏమైనా గేమ్ ఆడదామా? లూడో గేమ్ ఆడదామా? లూడో ఇంద్ర లడ్డుగా. లూడో కాదు బేబీ, కళ్ళగంతలు ఆడదామా? సరే బేబీ. ఒక్క నిమిషం ఇక్కడే ఉండు. వీడు కళ్ళు కప్పి ఎలాగైనా వాడిని ఇక్కడ నుంచి తప్పించాలి. నేను వెళ్తున్నా, నన్ను పట్టుకో చూద్దాం. సరే బేబీ. ఏదో ఒకటి చెయ్యరా. సరే బెడ్రూమ్ లోకి వెళ్దాం. అరే కామాంధుడా, నేనన్నది నన్ను ఏదో ఒకటి చేయమని కాదు, ఇక్కడ నుంచి వెళ్ళిపో. బేబీ ఎక్కడున్నా నిన్ను పట్టుకుంటాను. డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేద్దామా? ఎక్కడ బేబీ? ఎక్కడున్నా నిన్ను పట్టేస్తా. బేబీ వేర్ ఆర్ యు? బేబీ బేబీ వస్తున్నా. తీయు ఎంతసేపు? బేబీ ఎక్కడున్నావు బేబీ? ట్రై చేయి. బేబీ బేబీ దొరికేసావు. ఏంటి బేబీ బాడీ ఇంత పెంచావు? జిమ్ కేనా వెళ్తున్నావా? ఇంత హైట్ ఉన్నావేంటి? ఆగు ఒకసారి చూస్తాను. వెళ్ళు. అదేంటి బేబీ ఇందాక బలంగా ఎత్తుగా ఉన్నావు నాకన్నా? నీకు నా మీద ప్రేమ ఎక్కువైపోయింది, అందుకే అలా అనిపించింది అనుకుంటా బేబీ. అవును ఇందాక ఆకలేసింది అన్నావు కదా, ఆకలి తీరిందా? ఆకలి తీరేలోపే వచ్చి చచ్చావుగా. ఏంటి బేబీ? లేదు బేబీ. మ్యాగీ తిందామా? 2 minutes లో అయిపోతుంది. 2 minutes లో అయిపోతుందా? నేను ఏ పని చేసినా 2 నిమిషాల్లో ముగించేస్తా బేబీ. సరే బేబీ బా. నేను దాన్ని నక్ చేసుకున్నామంటే వాడొచ్చి నన్ను నక్ చేసుకున్నాడు. ఎలాగైనా నువ్వు ఇక్కడ నుంచి నా బేబీ కనిపించకుండా పారిపోరా. ఏంటి నీ బేబీయా? అదే మా అన్నకు కనిపించకుండా. ఎట్లా పారిపోను?
కీస్ జోబులో వేసుకొని తిరుగుతున్నాడుగా. ఒక ఐడియా. చాలా సినిమాలలో చూపిస్తారు కదా, దేంతోనైనా తల పలగొడితే వాళ్ళు అన్కాన్షియస్ అయి పడిపోతారు. అలా దేంతోనన్నా వాడి బుర్ర పలగొట్టినా. వామ్మో వామ్మో, ఏం ప్లాన్ అనేది? వాడేమన్నా చచ్చిపోతే? వాడి బాడీ చూసావా, వాడికేం కాదులే. అవును, దేంతో పగలు కొడతావు? ఆ పప్పు మొహానికి పప్పు గుర్తు ఎక్కువ. ఆగవే. శ్మశానంలో ఉన్న దెయ్యం ఇంటికి తిరిగినట్టు ఇదేంటి ఇలా ఉంది? బేబీ, మ్యాగీ తిందాం, తొందరగా రా. అయ్యో అయ్యో అయ్యో, రాజా ఉన్నావా పోయావా? చంపేశావా? వాడేం చావడు కానీ ముందు ఆ కీస్ ఎక్కడుందో చూడు. కీస్ దొరికాయా? మరి ఫేస్ ఎందుకు అలా పెట్టావు? నా బాధ మింగలేంది కక్కలేంది. సరే, ఈ జోబులో వెతుకు. అంత సాహసం నేను చేయలేనమ్మా. నేను వెతకనా? ఆగు, నా చావేదో నేను చేస్తా. ఏమైంది బేబీ? అది ఆకలేసి కళ్ళు తిరిగి పడిపోయా బేబీ. నీ కాకలేస్తే నేను కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి? నువ్వు నేను వేరా బేబీ? కాదు, ఒక్కటే. సరే దా కూర్చో. సరే బేబీ, నువ్వు మ్యాగీ తింటూ ఉండు, నేను ఇప్పుడే వెళ్ళొస్తా. సరే బేబీ. తింగరేదవా. ఈసారి నువ్వు పలగొట్టాడు బుర్రా. ఒసే, వాడు గుండేమన్నా గుళ్ళో గంట అనుకున్నావా? గంటకోసారి వచ్చి కుట్టు ఉంటున్నావు. ఇదంతా నీకోసమే కదా బేబీ చేస్తుంది. సరే ఇప్పుడు ఏం చేయమంటావు? నేను ఎలాగో అలా వాడిని మేనేజ్ చేస్తా, నువ్వు వెనక నుంచి వచ్చి వాడి బుర్ర పలగొట్టు. సరే బేబీ. ఏది ఎలా పలగొడతావు? అయ్యో, దీన్ని కొట్టేనేంటి? బేబీ, బేబీ, ఏంటి బేబీ దుప్పటి కప్పుకున్నావు? చలిగా ఉందా? నీ చలిని తగ్గిస్తా బేబీ. నన్ను తగులుకున్నాడు. ఏంటి బేబీ, ఇంకా చలి తగ్గలేదా? అయితే ఒక కిస్సేనా? ఎవర్రా నువ్వు? అది సారీ బావా, స్ఫూర్తి బాయ్ ఫ్రెండ్. నువ్వు స్ఫూర్తి బాయ్ ఫ్రెండ్ అయితే నేనెవరిని? అన్నవి. చి, అన్ననేంటి? నేను స్ఫూర్తి బాయ్ ఫ్రెండ్ని. నువ్వు అన్నవి, నేను బాయ్ ఫ్రెండ్. నేనురా బాయ్ ఫ్రెండ్ని, నువ్వు కాదు. ఏంట్రా బాయ్ ఫ్రెండ్? రే, నేను స్ఫూర్తి బాయ్ ఫ్రెండ్ని. నేను బాయ్ ఫ్రెండ్, నువ్వు అన్నవి. వామ్మో, తిరిగిపోయినట్టున్నా. కాసేపు పడుకున్న ట్యాక్ చేద్దాం. సరే, స్ఫూర్తిని అడుగుదాం పద. నువ్వో నేనో తేలిపోద్ది. అయ్యో, నా బేబీకి ఏమైంది? నీ బేబీ కాదురా, నా బేబీ. నా ఒక్కడికే. నన్ను వదిలేండ్రా. నా బేబీని లేపితే అర్థం అవుద్ది ఎవరి బేబీయో. నేనే లేపుతా, ఆగు. బేబీ, బేబీ, లే బేబీ. బేబీ చెప్పు, నేనే కదా నీ బాయ్ ఫ్రెండ్? చెప్పు స్ఫూర్తి, నేనే కదా నీ బాయ్ ఫ్రెండ్. అసలు ఎవరు మీరిద్దరు? అసలు నేనెవరు? గతం మర్చిపోయినట్లు డ్రామాలు చేయకు. డ్రామాలేంటి? డ్రామాలు ఆడుతుందా? ఇంకా అర్థం కాలేదా? మన ఇద్దరిని ఎర్రిపుల్ చేసింది. ఎర్రి పువ్వేంటి? ఇంత మోసం చేస్తావా? జన్మలో నీ ముఖం చూడను. బేబీ ఆగు బేబీ. ఆడు బేబీ అయితే నేనే ఉన్నాయి. బేబీ, బేబీ నిజంగా వాడు ఎవడో నాకు తెలీదు బేబీ. దొంగ అనుకుంటా, ఇంట్లో దూరాడు. ఏంటి దొంగనా? నేనెవరో తెలీదా నీకు? అసలు ఎవడరా నువ్వు? ఇంట్లోకి ఎలా వచ్చావు? ఎలా వచ్చానా? నువ్వే కదా డోర్ తెరిచి మరీ లోపలికి పిలిచావు. నిజమా బేబీ? నీ మీద ఒట్టు బేబీ, వాడు అబద్ధం చెప్తున్నాడు. ఇదే ఫస్ట్ టైం వాడిని చూడటం. షబాష్ బేబీ, షబాష్. మొత్తానికి అమ్మాయి అనిపించుకున్నావు. నిజం బేబీ, అసలు నేను ఎలా మోసం చేస్తా అనుకున్నావు? నన్ను చేయలా? అలాగే. నువ్వు నోరు మూయి. ప్రాణం పోయినా నేను నా బేబీని మోసం చేస్తాను బేబీ. నీ ప్రాణమా వాడి ప్రాణమా? చూడు
చూడు బేబీ, నీ ముందు ఎన్ని మాటలు అంటున్నాడు నన్ను. బేబీ ఏడవకు, నేను నిన్ను నమ్ముతున్నా. రే, కళ్ళ ముందు ఇంత జరుగుతున్నా గుడ్డిగా నమ్ముతావేంట్రా? కళ్ళేమైనా కాకలెచ్చుకెళ్ళాయా? రే, నా బేబీని ఏమైనా అన్నావంటే ఊరుకోను. ఊరుకోకపోతే ఉయ్యాలేసి ఊరేగు. ఐ లవ్ యూ బేబీ. ఐ లవ్ యూ టూ బేబీ. దాన్ని నమ్మితే 70mm రాడ్ నీ గూట్లో పెట్టుకున్నట్టే. ఇంత బాధలో ఇలా అడుగుతున్నానని ఏమనుకోకు. గూట్లో అంటే ఏంటి? ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో. వెనకేముంది? ఏ ఫస్ట్ ఇడికే నువ్వు దొబ్బై. అర్థమైందే, నాకు అర్థమైంది. వాడికి జాబ్ ఉంది, నాకు జాబ్ లేదు. అందుకే వాడు తెలిసి అంటున్నావు, నేను తెలియదు అంటున్నావు. అంతేగా? ఆ ఏడ్చేదేదో బయటికి వెళ్ళి ఏడ్చుకో. వెళ్తానే, వెళ్తా. బేబీ నేను బేబీయా? వీడొచ్చాడేంటి? నా బేబీని బేబీ అంటున్నాను. వీడికి కూడా ఫార్వర్డ్ చేశాను ఏంటి మెసేజెస్ నేను. మధ్యలో ఇతనెవరు? నువ్వు ఇలా బుక్ అయిపోయాను ఏంటి నేను?